టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆయా శాఖల పనితీరును ప్రతిరోజు సమీక్షిస్తున్నారు ఆయన. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గత వైసీపీ ప్రభుత్వం వారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని విమర్శలు చేస్తున్నారు. చాలామంది యాంటీ ఫ్యాన్స్ కూడా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వారందరి గురించి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన కామెంట్స్ చేశారట. ఆయన మాట్లాడుతూ, నా తమ్ముడు ప్రజాసేవ అంటూ ఈరోజు రాజకీయాలకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మరొకసారి నేను చెప్తున్నా, నా తమ్ముడు జోలికి ఎవరూ రావద్దు, ఆయన్ని విమర్శించవద్దు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి వస్తే మాత్రం ఒక్కొక్కరికి తాట తీస్తా అంటూ మాస్ వారింగ్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సైతం వరుస సినిమా షూటింగ్లో తలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో త్వరలోనే అంటే వచ్చేడాది సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.